రైట్. సో నెక్స్ట్ టాపిక్ మనకు గుడ్విల్. గుడ్విల్ అంటే ఏంటి? జనరల్గా మాట్లాడాలి అంటే నార్మల్ థింగ్లో మాట్లాడుకుంటే మనకు గుడ్విల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ రెప్యుటేషన్ ఆఫ్ ద ఫర్మ్. సో రెప్యుటేషన్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్ ఆఫ్ ద ఫర్మ్ అని అంటాం. సో పేరు ప్రఖ్యాతలు అంటాం. ఇప్పుడు మనకు అకౌంట్స్లో గుడ్విల్ అనేటువంటిది ఎలా కన్సిడరేషన్ చేస్తారు అని అంటే 2 types ఆఫ్ గుడ్విల్స్ అనేటువంటి ఉన్నాయి. సో మనకు 2 types ఆఫ్ గుడ్విల్స్ అనేటువంటి ఉన్నాయి. అదేంటి అంటే పర్చేజ్డ్ గుడ్విల్ ఒకటి, రెండోది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అంటాం. పర్చేజ్డ్ గుడ్విల్, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ రెండు ఒకటేనా లేదంటే వేరియేషన్ ఉందా అనేటువంటిది తెలుసుకుందాం. సో పర్చేజ్డ్ గుడ్విల్ అంటే ఏంటి అని అంటే పర్చేజ్డ్ గుడ్విల్ ఈజ్ దట్ గుడ్విల్ విచ్ ఈజ్ అక్వైర్డ్ బై ఎ ఫర్మ్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. అంటే మనం ఒక ఫర్మ్ని కొనుక్కునేటప్పుడు క్యాష్ ఫామ్లో కానీ లేదా వస్తు రూపంలో కానీ కన్సిడరేషన్గా అంటే ఫర్మ్ కొనుక్కుని దానికి ఏదైతే ప్రతిఫలంగా చెల్లిస్తామో ఆ చెల్లించేటువంటి దాన్ని మనం ఇక్కడ పర్చేజ్డ్ గుడ్విల్ అంటాం. సో అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, when a business is purchased and purchase consideration is more than the value of net assets, that is assets minus liabilities, the difference amount is the value of purchased goodwill. అంటే ఇక్కడ చూడండి, నేను మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఆ పర్చేజ్ గుడ్విల్ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ అమృత్ Daily acquired the business of Sri Shivam for net consideration of 5 lakhs payable by check. The assets acquired and liabilities taken over. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ 5 lakhs కన్సిడరేషన్కి చెక్ పే చేస్తూ, సో చెక్ ద్వారా పేమెంట్ అనేటువంటి చేస్తూ ఇక్కడ ఒక బిజినెస్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎవరు? అమృత్ డైలీ నీడ్స్ అనేవాళ్ళు. సో ఎవరి దగ్గర నుంచి? శ్రీ శివం కంపెనీని కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో ఇప్పుడు ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నారంటే అసెట్స్ ఫర్నిచర్ 10,000, ఇన్వెంటరీ అంటే స్టాక్ 7,50,000, డెటార్స్ 1,50,000, క్రెడిటార్స్ 5,20,000, శాలరీ పేయబుల్ 75,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ 15,000. అంటే కొన్ని లయబిలిటీస్, కొన్ని అసెట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఇక్కడ జనరల్ ఎంట్రీ పాస్ చేయమన్నారు. సో లెట్ us see. So what happened here? So in the books of Amrit Daily Needs, so journal entry. So assets comes into the business. మనకు 3 assets వచ్చాయి. సో ఫస్ట్ 3 assets వచ్చాయి, 10,000, 7,50,000 అండ్ 1,50,000. తర్వాత ఇది మళ్ళీ చెప్తాను. లయబిలిటీస్ విషయానికి వద్దాం. సో మనకు మొత్తం ఇక్కడ ఏ లయబిలిటీస్ ఉన్నాయి చూడండి. క్రెడిటార్స్, శాలరీస్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 3 లయబిలిటీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు శివం అనేటువంటి కంపెనీ కొన్నప్పుడు శివంకి 5 lakhs పే చేస్తానన్నాడు. ఏవేవి? అసెట్స్ తీసుకుంటాడు, లయబిలిటీస్ తీసుకుంటాడు, దీంతో పాటుగా అడిషనల్ పేమెంట్ కన్సిడరేషన్గా 5 lakhs అనేటువంటి పే చేయడానికి ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు మనకు ఇక్కడ టోటల్గా ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 5,20,000, 75,000, 15,000 అండ్ 5 lakhs. సో ఈ టోటల్ లయబిలిటీ అయింది. ఇక్కడ అసెట్ వచ్చేటప్పటికి ఈ 3 అసెట్స్గా మారింది. ఇప్పుడు మనం ఒకసారి దీని టోటలింగ్ చేద్దాం. సో ఈ 4 లయబిలిటీస్ టోటలింగ్ చేద్దాం. 5,20,000 ప్లస్ 75 అండ్ 15, 90,000 ప్లస్ 5 lakhs. సో ఎంత అవుతుంది మొత్తము అని అంటే ఇక్కడ 6,10,000 ఒక 5 lakhs, సో 10,20,000, 11,10,000 రూపీస్ అవ్వడం జరిగింది. ఏవి? లయబిలిటీస్ టోటల్. ఓకేనా? బాగా చూడండి. 5,20,000 ప్లస్ 90, 610 ప్లస్ 5, సో 11,10,000. సో 11,10,000 లయబిలిటీస్ అయినాయి. అదేవిధంగా అసెట్స్ చూద్దాం. 10 ప్లస్ 750 అండ్ 150, సో ఇక్కడ మనకు టోటల్గా 9,10,000 అవుతుంది. సో అసెట్స్ ఎంత తీసుకుంటున్నాడు? 9,10,000 అవుతుంది.
సో అసెట్స్ ఏమో 9,10,000 తీసుకున్నాడు, లయబిలిటీస్ ఏమో 11,10,000 తీసుకున్నాడు. అంటే రిమైనింగ్ 2 lakhs చూసారా, ఆ 2 lakhsని గుడ్ విల్ అంటాం. కారణం ఏంటి అంటే ఇక్కడ అడిషనల్గా లయబిలిటీస్ తీసుకుంటున్నాడు కదా, అసెట్స్ కన్నా కూడా ఎక్కువగా లయబిలిటీస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది కదా. సో కాబట్టి లయబిలిటీస్ ఎక్కువగా తీసుకుంటున్నాడు అంటే అతనే అడిషనల్ పేమెంట్ లయబిలిటీస్కి పే చేయాలి కదా. సో కాబట్టి ఈ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటామంటే గుడ్ విల్ అంటాం. సో ఈ గుడ్ విల్నే మనం ఇక్కడ ఇది మనకేమవుతుంది అంటే పర్చేజ్డ్ గుడ్ విల్ అంటాము. దీన్నే మనం ఏమంటామంటే పర్చేజ్డ్ గుడ్ విల్. ఓకే, రైట్. సో ఇంకా పేమెంట్ బ్యాంక్ ద్వారా చేస్తున్నాడు. సో శివం అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో మీకు పర్చేజ్డ్ గుడ్ విల్ అనేటువంటి ఏంటి అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాస్త లైట్గా ఉంది, సో కొద్దిగా జాగ్రత్తగా పాస్ చేసి ఈ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఆ వాల్యూస్ అనేటువంటి క్లియర్గా కనబడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, రైట్. దీన్ని మనం ఏమంటాం అంటే పర్చేజ్డ్ గుడ్ విల్ అంటాం. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ప్రకారంగా, సో ఈ ఎగ్జాంపుల్ కూడా అలాంటిదే. ఓకే, ఇంచుమించు అలాంటిదైన ఎగ్జాంపుల్, రైట్. అకౌంటింగ్ స్టాండర్డ్ 27 ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 27 ప్రకారంగా ఇంటాంజిబుల్ అసెట్స్ ప్రిస్క్రైబ్స్ దట్ పర్చేజ్డ్ గుడ్ విల్ షుడ్ బీ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రిటన్ ఆఫ్ అట్ ద అర్లియస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే పర్చేజ్డ్ గుడ్ విల్ అనేటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని ఏం చేసుకోవాలి అంటే రైట్ ఆఫ్ అనేటువంటి చేయాలి. సో రైట్ ఆఫ్ అనేటువంటిది చేయాలి. ఓకే, సో ఇక ఫీచర్స్ మీరు ఒకసారి చదవండి, సో మీకు ఇది అండర్స్టాండ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ పాయింట్ మనకు లెట్ us see సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. మరి సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఈజ్ దట్ గుడ్ విల్ విచ్ ఈజ్ నాట్ పర్చేజ్డ్ ఫర్ ఏ కన్సిడరేషన్. అంటే ప్రతిఫలం కోసం పర్చేజ్ చేసినటువంటిది కాదు. అండ్ బట్ ఈజ్ ఎర్న్డ్ బై ద ఎఫర్ట్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆర్ పార్ట్నర్స్. సో మేనేజ్మెంటు లేదా పార్ట్నర్స్ యొక్క ఎఫర్ట్స్తో, సో వారి యొక్క కష్టం ద్వారా జనరేట్ అయినటువంటి మనకి ఇక్కడ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అని పిలుస్తాం. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నలీ జనరేటెడ్ గుడ్ విల్. సో ఇది మనకి ఏంటంటే ఇంటర్నల్గా జనరేట్ అయినటువంటి గుడ్ విల్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇది మనకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా అరైజ్ అవుతుంది అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా అరైజ్ అవ్వడం జరుగుతుంది. సో సచ్ యాజ్ మనకేంటంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ లొకేషన్స్, ఎఫిషియంట్ మేనేజ్మెంట్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. సో ఫేవరబుల్ లొకేషన్స్ కావచ్చు, ఎఫిషియంట్ మేనేజ్మెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ వల్ల కావచ్చు, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు. సో దట్ ఏ రన్నింగ్ బిజినెస్ ప్రాసెస్ డ్యూ టు విచ్ ఇట్ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ హయ్యర్ ప్రాఫిట్స్. అంటే సో ఇలాంటి క్వాలిటీస్ ఫేవరబుల్ కండిషన్స్ వల్ల, ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో లేదా గుడ్ మేనేజ్మెంట్ వల్ల, క్వాలిటీ ప్రోడక్ట్స్ వల్ల బిజినెస్ ఏ మేనేజ్మెంట్ అయితే రన్ చేస్తుందో వాళ్ళకు హయ్యర్ ప్రాఫిట్స్ అనేటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకు ప్రాఫిట్స్ అనేటువంటి హయ్యర్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్ దట్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ప్రకారంగా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అనేటువంటి ఏదైతే ఉంటుందో ఈ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపించకూడదు. అంటే అసెట్స్గా దీన్ని ట్రీట్ చేయకూడదు. ఓకేనా, దీన్ని ట్రీట్ చేయకూడదు. సో కాబట్టి ఇది బుక్స్లో కూడా రికార్డు కాబడదు. అండ్ బట్ పర్చేజ్డ్ గుడ్ విల్ అనేటువంటి మాత్రం మనం రికార్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి డబ్బులు పెట్టి కొంటున్నాం. ఎందుకు సెల్ఫ్ జనరేటెడ్ తీసుకోకూడదు, ఎందుకు రికార్డ్ చేయకూడదు అని అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు మనం ఒక అసెట్ పర్చేస్ చేసినప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత అనేటువంటి మనకు తెలియాలి మనం. సో దాని యొక్క కాస్ట్ ఎంత అంటే మనం ఎంత ప్రైస్ కన్సిడరేషన్ పే చేస్తున్నామో మనకు తెలియాలి. వితౌట్ నోయింగ్ ద ప్రైస్ కన్సిడరేషన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఈజ్ వాట్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, ద ప్రైజ్ ఆఫ్ దిస్ అసెట్. అంటే ఊహాజనకంగా ఉంటుందన్నమాట. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అనేటువంటి ఊహాజనకంగా జనరేట్ అయ్యేటువంటి, సో ఊహాజనకంగా ఉంటుంది కాబట్టి అది దాని ప్రైస్ కన్సిడరేషన్ చేయం కాబట్టి మనం ఈ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ని బుక్స్లో మనం రికార్డు చేయమన్నమాట. ఓకే, బుక్స్లో రికార్డ్ చేయం అది. బట్ పర్చేజ్డ్ గుడ్ విల్కి మనం ఒక కన్సిడరేషన్ పే చేస్తాం.
కన్సిడరేషన్ అనేటువంటి ఇస్తాం కాబట్టే అది అక్కడ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ గుడ్ విల్ అనేటువంటి వాల్యుయేషన్ మెథడ్స్. సో మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ ఆఫ్ గుడ్ విల్. సో మనకు ఇక్కడ 3 మెథడ్స్ అనేటువంటి ఉన్నాయి. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్తో పాటు ఇంకొక మెథడ్ కూడా మనకు గుడ్ విల్లో ఉంది. అది మనకేంటి అంటే దాన్ని మనం యాన్యుటీ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. యాన్యుటీ మెథడ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, యాన్యుటీ మెథడ్ ఇది 4th వన్. సో ఇది పెద్దగా కొంతమందికి మాత్రం, అంటే కొన్ని అకాడమిక్ ఇయర్స్కి మాత్రం, ఐ మీన్ కొన్ని ఎలా చెప్పను, ఓకే డిగ్రీ లెవెల్లో కానీ సో కొన్ని వాటికి మాత్రమే ఈ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని వాటికి కూడా, ఐ మీన్ సిబిఎస్ఈ ఇట్లా ప్రతిదానికి కూడా ఈ యాన్యుటీ మెథడ్ అనేటువంటిది రెగ్యులర్గా యూసేజ్లో లేదు. సో యాన్యుటీ మెథడ్ అనేటువంటి కూడా ఒక సిలబస్ ఒక టాపిక్ అనేటువంటి, అంటే ఒక మెథడ్గా ఉందన్నమాట. రైట్. సో లెట్ us see. సో యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో అగైన్ 2 ఉన్నాయి. సో సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. మనం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా చూసాం. సింపుల్ యావరేజ్, ఐ మీన్ వెయిటెడ్ యావరేజ్. సో 2 చూసాం కదా. సో సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. సో వెయిటెడ్ యావరేజ్ అంటే వాటన్నిటికీ వెయిట్స్, నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇవ్వడం. అదేవిధంగా సింపుల్ యావరేజ్ అంటే వితౌట్ వెయిట్స్. సో వెయిట్స్తో సంబంధం లేకుండా యావరేజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ యావరేజ్, రెండోది వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. ఓకే, రైట్. సో ముందుగా సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ చూద్దాం. అండర్ సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద బిజినెస్ ఫర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ కన్సిడర్డ్. అంటే ఇక్కడ సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఏంటంటే నార్మల్ బిజినెస్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఏదైతే ఉంటుందో, దాన్ని కన్సిడరేషన్ చేయాలి. ఏంది సార్ ఇది నార్మల్ బిజినెస్ ప్రాఫిట్? సో అప్కమింగ్ టాపిక్లో మనం తెలుసుకుందాం. రైట్. సో ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఆర్ టోటల్డ్ అండ్ యావరేజ్ ఈజ్ డిటర్మైన్డ్. Then average profit is calculated by multiplied by number of years purchase to determine the value of goodwill. ఏం లేదు, ఇక్కడ వచ్చిన ఫార్ములా చూడండి. goodwill ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 20,000, సెకండ్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 30,000, థర్డ్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 20,000. ఓకే 25,000 అనుకున్నాం. 25,000. ఇప్పుడు మనం ఈ మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 3 తీసుకుంటాం, ఎందుకంటే 1 2 3. సో 75,000 వస్తుంది. 75,000 by 3 చేస్తే 25,000 అనేటువంటిది మనకు యావరేజ్ ప్రాఫిట్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఇట్లా యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ పర్చేస్ చేసేటువంటి పర్సన్ అంటే బయ్యర్ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ని కొనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను సెల్లర్కి ప్రామిస్ చేస్తాడు. ఏమనేసి అనంటే, మీకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ని యావరేజ్ చేసిన తర్వాత నేను ఆ ప్రాఫిట్స్లో ప్రాఫిట్స్ని గుడ్విల్గా పే చేస్తాను. ఎన్ని ఇయర్స్ పే చేస్తాను అనంటే 1 year 2 years పే చేస్తాను అని ఒప్పుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ దాన్నే మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అంటాం. ఓకేనా? అంటే యావరేజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్లో గుడ్విల్గా కన్సిడరేషన్ చేసి పే చేస్తాను అంటాడు. సో ఎన్ని ఇయర్స్ గుడ్విల్ అనుకొని పే చేస్తాడు, సో ఎన్ని ఇయర్స్ ప్రాఫిట్ అనుకొని పే చేస్తాను అనేటువంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. సో ఇంకా మనం డిస్కస్ చేద్దాం. సో వీటిని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకాస్త బెటర్మెంట్గా డిస్కషన్ అనేటువంటిది చేద్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక నార్మల్ ప్రాఫిట్ అనేటువంటి చెప్పాను కదా. సో నార్మల్ ప్రాఫిట్. సో ఇప్పుడు మీరు ఇది ఒకసారి యావరేజ్ ప్రాఫిట్ ఎందుకు, రీజన్స్ ఫర్ యూజింగ్ యావరేజ్ ప్రాఫిట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అనేటువంటి దీన్ని ఒకసారి చదవండి. సో మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో నేనే చెప్తాను చూడండి. పాస్ట్ ప్రాఫిట్ షో ద ట్రెండ్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. పాస్ట్ ప్రాఫిట్స్ షో ద ట్రెండ్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ సేల్ అండ్ ప్రాఫిట్, విచ్ ఇన్ టర్న్ ఇండికేట్స్ లైక్లీ ఫ్యూచర్ ప్రాఫిట్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే,
పాస్ట్ ప్రాఫిట్స్ అంటే బిఫోర్గా ఉన్నటువంటి ప్రాఫిట్స్, కొనే ముందు ఏదైతే ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయో అది మనకు బిజినెస్ ప్రాఫిట్స్ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేసి చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఇదే విధంగానే అప్కమింగ్ ఇయర్లో కూడా మనకు ప్రాఫిట్స్ అనేటువంటి రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో బయ్యర్ ఆఫ్ ద బిజినెస్ వుడ్ లైక్లీ టు ఎస్టిమేట్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఫర్ విచ్ ప్రాఫిట్స్ ఆర్ యావరేజ్డ్. సో బయ్యర్ వుడ్ ఆల్సో లైక్లీ టు ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ బిజినెస్ ఈజ్ లైక్లీ టు ఎర్న్ దట్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ పుట్ ఇన్ ద పాస్ట్. అంటే ఇప్పుడు సెల్లరు ఉన్నటువంటి బిజినెస్ని అమ్మేస్తున్నారు అనుకుందాం. బయ్యర్కి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో అంటే బిఫోర్గా పాస్ట్లో అతని యొక్క ఆ సెల్లర్ యొక్క హార్డ్ వర్క్ వల్ల మంచి ప్రాఫిట్స్ అనేటువంటి జనరేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో కాబట్టి అదే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా కొంటున్నటువంటి బయ్యరు హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. సో ఈ కారణం చేత అతను సెల్లర్ ఏం చేస్తాడంటే బయ్యర్ దగ్గర నుంచి గుడ్ విల్ అమౌంట్ కలెక్ట్ చేస్తాడు. సో కాబట్టి ఆ గుడ్ విల్ అమౌంట్ కలెక్ట్ చేయడానికి ఏ విధంగా వాల్యుయేషన్ వేస్తాము అని అంటే మనం ఈ క్యాల్కులేషన్ అనేటువంటి యావరేజ్ ప్రాఫిట్ చేసి దీని ద్వారా ఇన్ని ఇయర్స్ గుడ్ విల్ అనేటువంటి పే చేయడానికి బయ్యర్ సిద్ధపడతాడనమాట. ఓకే, రైట్, దట్ ఈజ్ వాట్ రీజన్. సో ఇందాక నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటి అనేటువంటి చెప్పాను కదా. సో నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటి అనేటువంటి మనం చూద్దాం. రైట్. సో ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ అనేటువంటి ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏముండాలి అంటే నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ అనేటువంటి ఉండాలి. ఏంటి ఆ నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ అంటే చూడండి, ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఆఫ్ పాస్ట్ ఇయర్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ గివెన్. అంటే మనకు పాస్ట్ ఇయర్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క ప్రాఫిట్స్ అనేటువంటి ఇవ్వబడి ఉంటుంది. సో బట్ ఇట్ ఈస్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్జస్ట్మెంట్స్ చేయక మునుపు వచ్చినటువంటి దాన్ని ఇక్కడ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. ప్రాఫిట్స్ ఇచ్చింటాడు కానీ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి కన్సిడరేషన్లోకి తీసుకొని ఉండడనమాట. ఓకేనా? సో అలాంటి పరిస్థితుల్లో మనకు అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి కన్సిడరేషన్ చేసిన తర్వాత మనం నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది? నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ అంటే కేవలం వ్యాపారం ద్వారా అంటే రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ప్రాఫిట్స్ని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంతే తప్ప బిజినెస్కి సంబంధం లేకుండా జనరేట్ అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ కానీ లేదా ఇన్కమ్స్ కానీ కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ఇది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ప్రాఫిట్స్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకు సార్ ఇట్లే తీసుకోవాలి అని అంటే బయ్యర్ తెలివిగా ఏం ఆలోచిస్తాడంటే కొన్ని నాన్ బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ నాన్ బిజినెస్ రిలేటెడ్ ఇన్కమ్స్ ఏమవుతాయంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, బిజినెస్కి సంబంధం ఉండదు. అలాంటప్పుడు ఇది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవుతుందనేసి బయ్యరు ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో అది రిపీట్ అవుతుందనేసి ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో కాబట్టి ఇక్కడ నాన్ బిజినెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఐటమ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో అలాంటివి ఏవి అనేటువంటి మనకి ఇక్కడ చూద్దాం. అందులో యాడ్ పాయింట్, లెస్ పాయింట్. మనకు ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చింటాడు. ఆ ప్రాఫిట్కి అడ్జస్ట్మెంట్స్ కనుక ఉంటే ఇవి మనం యాడ్ చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకు ఇది యాడ్ చేయాలి, ఎందుకు మైనస్ చేయాలి ఒకసారి గమనిద్దాం. అబ్నార్మల్ లాస్, ఇక్కడ లాస్ బై ఫైర్, లాస్ బై థెఫ్ట్ ఎక్సెట్రా. ఏంటి అబ్నార్మల్ లాస్? అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి అంటే మనకు బిజినెస్లో కొన్ని అన్ఫార్చునేట్గా జరిగేటువంటి ఫైర్ యాక్సిడెంట్స్, థెఫ్ట్స్ వల్ల లాస్ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ని ఎందుకు యాడ్ చేయాలి? లాస్ అంటే మామూలుగా మైనస్ కదా, తీసేయాలి కదా. మరి ఎందుకు యాడ్ చేయాలి చెప్తాను. ఎందుకు యాడ్ చేయాలంటే ప్రాఫిట్ అనేటువంటిది ఎలా జనరేట్ అవుతుందో తెలుసా? ఇన్కమ్స్,
ఎక్స్పెన్సెస్, డిఫరెన్సియేషన్ వచ్చి ప్రాఫిట్, ఇది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసి ఉంటాడంటే ఆల్రెడీ ఎక్స్పెన్స్ ఫామ్లో అబ్నార్మల్ లాస్ రికార్డ్ చేసి ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రాఫిట్లో నుంచి ఆల్రెడీ దాన్ని మైనస్ చేసి ఉంటాడు కదా. అంటే ఇక్కడ ఈ ఎక్స్పెన్స్లో అబ్నార్మల్ లాస్ అనేటువంటి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అబ్నార్మల్ లాస్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఏం జరిగి ఉంటుంది అని అంటే అక్కడ ప్రాఫిట్ని తగ్గిస్తుంది. ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇప్పుడు ఇది బిజినెస్కి సంబంధం లేదు కదా, అంటే రెగ్యులర్గా జరగదు కదా, కాబట్టి దీన్ని ఏం చేయాలంటే యాడ్ బ్యాక్ చేసుకోవాలి, అంటే క్యాన్సిలేషన్ చేయాలి. ఆ లాస్ని క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేస్తే ప్రాఫిట్ ఏమవుద్ది, పెరుగుతుంది. అందుకే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ కూడా లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ పైన లాస్ కూడా ఎక్స్పెన్స్గా రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ దాన్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. తర్వాత ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఆర్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. దీని మీనింగ్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ మనకు ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. సో మీకు తెలుసు ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ వస్తుంది. ఒకవేళ ఓపెనింగ్ స్టాక్ని గాను ఎక్కువగా చూపించాడు అనుకోండి, ఉన్న ఓపెనింగ్ స్టాక్ కన్నా కూడా వాల్యుయేషన్ ఎక్కువ వేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెన్స్ పెరుగుతుంది. వన్స్ ఎక్స్పెన్స్ పెరిగితే ప్రాఫిట్ ఏమైంటుంది, తగ్గుతుంది. అంతే కదా. ఎక్స్పెన్స్ పెరిగితే ఓపెనింగ్ స్టాక్ ఎక్కువ చూపిస్తే ఏమవుతుందంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ట్రేడింగ్ అకౌంట్ మనకు తెలుసు, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ వైపున ఓపెనింగ్ స్టాక్ వస్తుంది. సో ఓపెనింగ్ స్టాక్ అనేటువంటిది మనకు ఎక్కువగా చూపించడం వల్ల మనకి ఏం జనరేట్ అవుతుందంటే గ్రాస్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో ప్రాఫిట్ అనేటువంటి గ్రాస్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ కానీ లేదా క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యుయేషన్ కానీ, క్లోజింగ్ స్టాక్ తక్కువగా చూపించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ తగ్గుతుంది. ఇన్కమ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. సో ఈ రెండు కనుక జరిగి ఉంటే దాన్ని మనం ఏం చేయాలి అంటే యాడ్ బ్యాక్ చేసుకోవాలి. యాడ్ బ్యాక్ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి, క్యాన్సిలేషన్ చేస్తున్నాం. ఒక ఎక్స్పెన్స్ని క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది, లేదా ఇన్కమ్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే యాడ్ చేసుకుంటాం అనమాట. అదేవిధంగా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో సచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. సో అలాంటి ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి దాన్ని ఎక్స్పెన్స్గా రికార్డ్ చేయకూడదు కదా, అందుకే దాన్ని క్యాన్సిలేషన్ కోసం యాడ్ చేసుకుంటాం. సో ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మిషనరీ పర్చేస్ చేయడం, ఫర్నిచర్ పర్చేస్ చేయడం, ఇవి మనకేమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా రికార్డ్ చేస్తారో అవి ఏమవుతుంది అని అంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కలిసిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాఫిట్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. అవుతుందా అవదా, 100% అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ యాడ్ బ్యాక్ చేసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ప్రాఫిట్ అనేటువంటి పెరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ప్రాఫిట్లో నుంచి ఆల్రెడీ డిడక్ట్ చేసినటువంటి ఎక్స్పెన్స్ని పక్కన పెట్టేస్తున్నాం, తీసేస్తున్నాం. కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగానే మనకు కొన్ని ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఇన్కమ్స్ ఏంటంటే అబ్నార్మల్ గెయిన్స్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, నాన్ రికరింగ్ ఇన్కమ్స్, ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్స్ రెమ్యునరేషన్, ఎనీ అదర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇన్కమ్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఎక్స్పెన్స్. బికాస్ కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి, బట్ ఆల్రెడీ డిడక్ట్ అయ్యి ఉండదు. ఇది యాక్చువల్గా ఫ్యూచర్లో జనరేట్ అయ్యేటువంటి ఎక్స్పెన్స్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఎనీ అదర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఫ్యూచర్ ఎక్స్పెన్సు మనకి ఇక్కడ జనరేట్ అయ్యి ఉంటుంది. ఫ్యూచర్ ఎక్స్పెన్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది, ఫ్యూచర్లో జనరేట్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్పెన్స్గా రికార్డ్ చేయాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాఫిట్లో నుంచి తగ్గించుకుంటున్నాం, ఇప్పుడు ఎక్స్పెన్స్గా రికార్డ్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా రెమ్యునరేషన్ కూడా, పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిడక్టెడ్, ఇంతకుముందు తీసేసి ఉండకపోతే. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్, నాన్ రికరింగ్ ఇన్కమ్, ఓవర్ వాల్యుయేషన్, అబ్నార్మల్ గెయిన్. సో ఇవి మనకు చేసిన తర్వాత మనకు ఒక అడ్జస్టెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇది మనకేమవుద్దంటే నార్మల్ బిజినెస్ ప్రాఫిట్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా 3 years యాడ్ చేసుకోవడం, బై 3 చేయడం, యావరేజ్ వస్తుంది, ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ చేసి గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో మనం నెక్స్ట్ వీడియోలో వీటికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ మనం కన్సిడరేషన్ చేద్దాం.